హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్. చాలామందికి తెల్ల జుట్టుతోటి ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు. అట్లాగే చాలా రకరకాల కలర్ కూడా వేసుకుంటూ ఉంటారండి. కెమికల్ కలర్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అలాంటి వారందరి కోసము ఈ ప్యాక్ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉండేలాగా నేను ప్యాక్ అనేది ఈరోజు తయారు చేసి వీడియోలో చూపించబోతున్నానండి. ఈ ప్యాక్ మీరు వేసుకున్నారంటే కొన్ని రోజుల వరకు ప్యాక్ జోలికి వెళ్ళకుండా ఉండొచ్చు. చాలా బాగా అయితే పనిచేస్తుందండి. నేను మీకు ప్యాక్ వేసుకున్న తర్వాత తలస్నానం మామూలుగా షాంపూ చేసుకోకుండా వాటర్తో కడిగేసుకున్న హెయిర్ అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే ఉంది. కుదుళ్ళకి బాగా తెల్ల జుట్టు ఉన్న ఆ జుట్టుకి వేసుకోండి. చక్కగా నలుపు రంగు అయితే వెంటనే వస్తుందన్నమాట. మీకు వెంటనే రాకపోతే ఇంకొకసారి నెక్స్ట్ వీక్లో ఇంకొకసారి కూడా వేసుకోండి. ఇది వెంటనే వచ్చే ప్యాకే, చాలా బాగుంటుందన్నమాట. జుట్టు కూడా మీకు డాండ్రఫ్ కూడా ఉండదండి. బాగా పొడి బారిపోయిన డాండ్రఫ్ అట్లా ఉన్నట్లయితే ఉండదు. తర్వాత హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ ప్యాక్ వల్ల మీకు ఇమీడియట్గానే బ్లాక్ కలర్ అనేది వస్తుంది. పెద్దగా శ్రమ కూడా ఏముండదు. అట్లా అని హెవీ ఖర్చు కూడా ఉండదండి. ఒక ఐరన్ కడాయి తీసుకోండి. ఐరన్ కడాయిలో కలుపుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు నేను నీలి ఆకుల పౌడర్ని అయితే చూపిస్తున్నాను. ఇండిగో పౌడర్ అండి. చక్కగా ఇది మన జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ అనేది తీసుకోండి. మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాక్ని వేసుకోవచ్చండి. చక్కగా నలుపు రంగు అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మీరు కలోంజీ గింజలు పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. గ్రైండ్ చేసి మెత్తగా ఒకసారి జల్లించేసుకోండి. జల్లించుకున్న పౌడరు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేశాను. సాల్ట్ వేసుకోవడం వల్ల దురద అనేది ఉండదండి. తర్వాత మన కలోంజీ గింజల పౌడర్ వల్ల కూడా జుట్టు అనేది చాలా ఫాస్ట్గా నలుపు వస్తుంది. నీలి ఆకుల పౌడర్ కూడా నలుపు వస్తుందండి. నీలి ఆకుల పౌడర్ డైరెక్ట్గా అప్లై చేసేసుకుంటే నలుపు వస్తుంది కదా, ఇవన్నీ ఎందుకు అనే ఆలోచన మీకు రావచ్చు. ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే ప్యాక్ మనకి ఎక్కువ రోజులు కలర్ అనేది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వీక్లో పెట్టేసుకోవాలి లేదా 10 రోజుల్లో పెట్టుకోవాలి అట్లా ఏమీ ఉండదండి. మీకు ఇంచుమించుగా నెల లోపు వరకు కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఎక్కువ తల స్నానాలు చేసేసినా సరే, అంటే వారానికి 1-2 సార్లు అయితే పర్వాలేదండి. మరీ ఎక్కువ తలస్నానాలు చేస్తే పోతుంది, కానీ లేకుంటే కానీ ఒక నెల రోజుల వరకు మీరు చూసుకొని అవసరం లేదు. ఇందులో ఒక లిక్విడ్ని అయితే నేను యాడ్ చేశాను కదండి, ఆ లిక్విడ్ అనేది ఇలా తయారు చేసుకోండి. ఈ లిక్విడ్ వల్ల ఉపయోగం ఏంటి అనుకుంటారా? తల ఊడకుండా ఉంటుందన్నమాట. జుట్టు అనేది రాలిపోకుండా ఉంటుంది. ఇట్లా వాటర్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఫ్లాక్స్ సీడ్స్, కొంచెం కాఫీ పొడి, అట్లాగే మందార ఆకులు, పువ్వులను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోనే అలోవెరా మనది ఫ్రెష్గా ఉంటుంది కదా, మన పెరట్లో అందరూ చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. ఒక 1/2 కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకోండి. ఇది హెయిర్ ఫాల్ కాకుండా చాలా బాగా జుట్టుకి హెల్ప్ అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుందన్నమాట ఈ లిక్విడ్ వల్ల. మీరు ఇది తయారు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇట్లా ఎక్కువ మోతాదులో తయారు చేసేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో వేసేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 1 మంత్ వరకు బ్యాడ్ స్మెల్ రాదు. 1 మంత్ అయినా సరే దీని ప్రయోజనం అనేది పోకుండా చక్కగా అలానే ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా మెత్తగా ఒకసారి ప్రెస్ చేసేసుకుని ఫిల్టర్ చేసేసుకుని గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోండి. మీకు కావలసినప్పుడు ఇది షాంపూగా కూడా యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కూడా తలకు అనేది అప్లై చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఈ వీడియోలో నేను అప్లోడ్ పెట్టాను. ఒక చిన్న వీడియో క్లిప్ దీనికి యాడ్ చేసుకున్నానండి. మళ్ళీ ఆ లిక్విడ్ ఏంటి అనేసి నాకు కామెంట్స్ వస్తాయి. ఆ లిక్విడ్ అనేది నేను ఈ విధంగా అనేది తయారు చేసుకున్నాను. హెయిర్ ఫాల్ కూడా ఉండదండి ఈ లిక్విడ్ వేసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చి చిన్నపిల్లలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. కలర్ అనేది ఎక్కువ రోజులు తలపైన ఉంటుందన్నమాట. ప్యాక్ పెట్టక ముందు హెయిర్ అనేది చూడండి, స్టార్టింగ్లో వైట్ హెయిర్ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా అనేది ఉంది. మీరు డ్రై హెయిర్ మీద పెట్టుకోవచ్చు, ఆయిల్ హెయిర్ మీద పెట్టుకోవచ్చు అండి. తలస్నానం చేసి ఉండాలి అని ఏమీ లేదు. ఎలా ఉన్నా సరే హెయిర్ మీద ఈ ప్యాక్ని అప్లై చేసేసుకోండి. చక్కగా ఎక్కువ కుదుళ్ళకి అంటించుకోవడానికి చూడండి, ఎక్కువ శాతము ఇది తలకి పెట్టేసుకుని సుమారుగా 2 గంటలు ఉండాల్సిందేనండి. 2 గంటలు ఉంచుకున్న తర్వాతనే చక్కగా వాటర్తో అనేది వాష్ చేసుకోవాలి.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవండి. చాలా బాగా ఇది పనిచేస్తుంది అనమాట. ఎక్కువ రోజులు మీరు ప్యాక్ జోలికి వెళ్ళే పని లేకుండా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువ హెడ్ బాత్ అంటే రోజు చేసేవాళ్ళు ఉంటారు, రోజు విడిచి రోజు చేసేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుందనమాట. అలా చేసినట్లయితే మీకు ఇంచుమించుగా నెల రోజులు లోపు వరకు ఈ కలర్ అనేది పోకుండా అలానే ఉంటుందండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే నేను అప్లోడ్ పెట్టానండి. ఎలాంటివి మీకు ఏ వీడియో చూసినా సైడ్ ఎఫెక్ట్స్ లేనివే ఉంటాయి. అలాగే న్యాచురల్ కలర్ వచ్చేవే ఉంటాయండి. ఎప్పుడైనా న్యాచురల్ కలర్స్ మనం వేసుకునేటప్పుడు కొంచెం ఓపిక పట్టాలి. 1-2 సార్లు వేసుకుని ట్రై చేస్తేనే మనకి ఫలితం అనేది తెలుస్తుందండి. నేను ఇంచుమించుగా ఒక్క సిట్టింగ్కే బ్లాక్ కలర్ వచ్చే ప్యాక్సే నేను అప్లోడ్ పెడుతూ ఉంటాను. అన్నీ చాలా బాగా పనిచేస్తున్నాయి. హెయిర్ ఆయిల్స్, హెయిర్ టానిక్, హెయిర్కి లిక్విడ్ కూడా నేను పెట్టానండి. ఛానల్లో ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. మీకు తక్కువ ఖర్చుతోటి అన్ని రకాలు అయ్యేలాగా నేను వీడియోస్ అనేది చేసి అప్లోడ్ పెట్టానండి. ఇంకా చాలా రకాల వీడియోస్ అనేవి నేను చేసి షెడ్యూల్ చేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.